నమస్కారం అన్న. మీ పేరన్న? చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు ఏం చేస్తుంటారన్న? వ్యవసాయం. ఎలా ఉందన్న మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతున్నాయి కదా, ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంది. ఓకే. ఏ విధంగా అంటారన్న? అన్ని విధాలుగా చాలా బాగుంది. అన్ని విధాలుగా బాగుంది. మీరు రైతు అంటున్నారు కదన్న, మరి రైతుకి మిర్చి రైతు పరిస్థితి ఏంటంటారన్న? ఏమైంది? రైతులకి 13,000 అమ్ముతున్నాయి కాయలు, 12,000 అమ్ముతున్నాయి కాయలు. ఏమైంది? అంతా బాగుంది. ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. 13,000 12,000 అయితే బాగా కాదంటున్నారు కొంతమంది. వాళ్ళకి తెలియక అంటున్నారు. మా చంద్రబాబు నాయుడు ఇక్కడ సింగపూర్ రాజధాని కడుతూ సూపర్గా ఉంటుంది. మాకు సూపర్గా ఉంటుంది కాదన్న. ఈ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 20,000 అమ్మినా. జగన్మోహన్ రెడ్డి గురించి చదువుతూ అయిపోయిన గురించి మన చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తుంది ఇక్కడ పరిపాలన. ఇక్కడ సింగపూర్ రాజధాని కడతారు. ఇక్కడ 100 కోట్లు పలికిద్ది మా పొలం ఎకరం. 100 కోట్లు పలికిద్దా? మాట్లాడుతున్నావు అన్న, 100 కోట్లు ఎందుకు పలికిద్దన్నా? నీ సింగపూర్ రాజధాని మొన్న మేము అక్కడ కట్టలేదు, చూడలేదు నువ్వు బిల్డింగు. నీ కనపడవయ్యా బాబు, మీరంతా అంతేగా చూస్తారు. మీరు అక్కడ ఒకసారి పోయి చూడపండి. ఇది 4 బిల్డింగ్లు కట్టాం, అది 4 బిల్డింగ్లు కట్టాం. ఒక్కొక్క ఎకరం ₹1 కోటి పలుకుతుంది. కోట 100 కోట్లు పోతాయా బాబు? అట్టయితే ఇంకా మనకి పని చేయాల్సిన అవసరం కూడా లేదు కదన్నా. మీరు ఒక ఊరిని దత్తకు తీసుకోవచ్చు. దత్తకి ఎవరిని తీసుకోమంటారు? దత్తకి బంగారం కొనుక్కుంటాం కేజీలు. కాదన్నా, ఇంకా మరి రైతు భరోసాలు అవి అవసరం లేదా మీకు? ఎందుకు రైతు భరోసాలు? రైతులకి ఎకరం 3 కోట్లు 4 కోట్లు అమ్ముతుంటే రైతు భరోసాలు అడుగుతూ కాదన్నా. మరి ఇప్పుడు రైతు భరోసా 20,000 వేస్తానన్నారు, వద్దా ఇంకా మీకు? రైతు భరోసా పడుతున్నాయా బాబు? నీకు కనపడలేదా? మా ఊరేంది నీకు కనపడ అయ్యానా? మీరు తప్పుడు మాటలు మాట్లాడతారు మీరు అందరూ. అన్ని పడుతున్నాయి మాకు. రైతు భరోసా పడుతుంది, తల్లికి వందనం పడుతుంది. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చిండు. 15,000 లెక్క నలుగురికి ఎంత వచ్చాయి? 60,000 వచ్చినాయి. అసలు ఇంకా మీరు పని చేయాల్సిన అవసరం కూడా లేదు కదన్నా. విజనరీ అందరికి వస్తున్నాయి, అందరికి ఇస్తున్నాడు. చాలా బాగుంది పరిపాలన. ఎలా అని ఇంకొక 5 సంవత్సరాలు, తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు, 2047 దాకా మా చంద్రబాబు నాయుడు ఉంటే. అప్పటికి 100 సంవత్సరాలు దాటితే అనుకోండి చంద్రబాబు నాయుడు ఉంటాడులే. 2047 దాకా విజన్. ఇప్పటికే ఆయనకి 70 విజన్ చూపించే బాతులు 2020 చూశారు కదా మీరు. ఇది చూసారు 2047. ఇబ్బంది కాదన్నా. అసలు పథకాలు ఏమి ఇవ్వట్లేదు, మంచిగా చేయట్లేదు అంటున్నారు కదా. వాళ్ళకి పడట్లేదు అబ్బాయి, మాకు అందరికి పడుతున్నాయి. పథకాలు పడుతున్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే జగన్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేదన్నా? మరి ఆయన చేసేవాడు కాదు, ఆయన అసలు పేదలు పెన్నిదని చెప్తున్నారన్న. పేదలకు పెన్నిది కానీ అందరికి కాదుగా. ఆయన పేదలకు కూడా ఏం చేసిండు? ఏం చేయలే. అందుకే అందరు ఓట్లు జగన్ ఓడిచ్చింది. రైతు భరోసా వేయలే ఆయన. వేయలేదనే ఓడిచ్చింది అబ్బాయి. అమ్మఒడి వేయలేదనే ఓడిచ్చింది. అన్నీ వేస్తున్నాడు. అన్నీ వేసింది కాబట్టి ఇక మళ్ళీ గెలిపిస్తా ఉంటుంది. నిజంగా చెప్పండి, ఎలా ఉంది? సూపర్గా ఉంది అబ్బాయి అంటే. చెప్పండి అన్న. సూపర్గా ఉంది. అట్లా కాదులే కానీ నేను వచ్చిన తర్వాత ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుంది అయ్యా బాబు. మజాక్ చాలు అన్న, మజాక్ కాదు, చాలా బాగుంది. సూపర్గా ఉంది ప్రభుత్వం. ఇంకేమైనా కావాలి చెప్పు. మీరు నష్టపోయి ఉన్నారంటారు నేను వచ్చిన తర్వాత. అది మేమే నష్టపోలేదయ్యా బాబు. అందుకని ఇలా మాట్లాడుతున్నారు చెప్పు. మేమెందుకు నష్టపోయాం? మా బాడలు కూడా 50 కోట్లు అమ్ముతుంటే నష్టపోయాం చెబుతూ. కాదు, కొనేవాళ్ళు లేడు, అడగడం మట్టుకు అడుగుతున్నారు. కొనేవాడు రాట్లా. ప్రభుత్వం అయితే అలా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న.